దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు మరొక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగమును మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకునబోతూ ఉన్నాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, చాలామంది అడుగుతూ ఉంటారు, దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది? మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా అనేక మంది సేవకులు ఇదిగో దేవుని రాకడ వచ్చేస్తుంది, దేవుని రాకడ వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఎన్నో తరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ ప్రభు రాక ఇంకా రాలేదు, దేవుని రాకడ ఇంకా రాలేదు. అసలు వస్తుందంటారా? దేవుని రాకడ ఎప్పుడు సంభవిస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి గారు రాసినటువంటి ఈ సువార్తలో యేసు ప్రభు వారు ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నారు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని ప్రకటింప మొదలుపెట్టెను. అవును, నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. రాకడ గురించి మనము ఒక పాట పాడుకుంటూ ఉంటాము. రాకడనే రైలు బండి ఎప్పుడు రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది అని మనం అనేకమైనటువంటి సందర్భాల్లో పాటలు పాడుకుంటూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. ఒక రైలు బండి తన ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత తన గమ్యస్థానానికి చేరడానికి అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అయితే అది ఎక్కడా ఒక చోట ఆగిపోదు, కానీ మధ్య మధ్యలో తనకి ఇవ్వబడినటువంటి ప్రదేశాలలో, ఏర్పాటు చేయబడినటువంటి ప్రదేశాలలో ఆగుకుంటూ ఎక్కించుకోవలసిన వారిని ఎక్కించుకుంటూ, ఎవరినైతే గమ్యస్థానాలకి చేర్చాలో వారిని చేరుస్తూ చివరికి అది రావాల్సినటువంటి గమ్యస్థానానికి వస్తుంది, కానీ ఎక్కడా కూడా ఆగిపోదు. దేవుని రాకడ కూడా అంతే. యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. కమింగ్ సూన్, దగ్గరకు వస్తూ ఉంది గనుక మారుమనస్సు పొందుడని చెప్పి ఆయన ప్రకటించడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉండి ఆయన సువార్తను ప్రారంభించినటువంటి ప్రారంభ దినాలలో మొట్టమొదటిగా చెప్పినటువంటి సువార్త ఇది. ఏమని చెప్తున్నారంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని ప్రకటించి మొదలు పెడుతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి సుమారుగా 2025 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పటి నుంచి కూడా ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని సేవకులు ఈ రోజుకి కూడా చెప్తూ ఉన్నారు. మరి పరలోక రాజ్యం సమీపించింది, దగ్గరికి వచ్చింది అని చెప్తుంటే ఇన్ని వేల సంవత్సరాలు అయినా కానీ దేవుని రాకడ ఎందుకు రాలేదు? ప్రభు యొక్క రాకడ ఎందుకు సంభవించలేదు అనే విషయాలను మనం పరిశీలించినట్లయితే మనము దేవుని రాకడకు ఎంత దగ్గరగా ఉన్నాము, సంఘము ఎత్తబడ్డానికి ఇంకెంతకాలం ఉంది అనే విషయాలని పరిశీలించినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను మనము పరిశుద్ధ గ్రంథము నుంచి నేర్చుకుంటాము. అందుకే దావీదు భక్తుడు అంటూ ఉంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను
నేను తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువుము అని చెప్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని వాక్యమును ధ్యానము చేసినప్పుడు దేవుని వాక్యమును ధ్యానము చేసినప్పుడు ఏదో ఒక పుస్తకాన్ని చదువుతున్నట్లు చదవటం కాదు కానీ, మనము వాక్య ధ్యానము చేసేటప్పుడు ప్రభువుని అడగాలి. అయా, ఇదిగో నీ ధర్మశాస్త్రమును నేను ధ్యానిస్తూ ఉన్నాను. నీ ధర్మశాస్త్రమునందు అద్భుతమైనటువంటి సంగతులు, ఆశ్చర్యమైనటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని నేను గ్రహించులాగున నా కన్నులను తెరవండి. ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను నేను చూచేలాగన నా కన్నులను తెరవండి అని చెప్పి ప్రభునామమును ప్రార్థన చేసి, అప్పుడు వాక్యమును ధ్యానం చేసినప్పుడు వాక్యములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి భాగాలను, శ్రేష్టమైనటువంటి మర్మములను మనము గ్రహించగలుగుతాము. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రవక్తలు ప్రకటించారు దేవుని రాజ్యము సమీపముగా ఉందని. దేవుడే శరీరధారిగా వచ్చి ఆయన భూమి మీద ప్రకటించారు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని. కానీ 2025 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా దేవుని రాకడ జరగకపోవడానికి, దేవుని రాకడ సంభవించకపోవడానికి కారణం ఏమై ఉంటుంది, ఆంతర్యం ఏమై ఉంటుంది అనేటటువంటి విషయాలను మనం పరిశీలించినప్పుడు, మనము దేవుని రాకడకు ఎంత దగ్గరగా ఉన్నాము అనే విషయాలను పరిశీలించినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మనకి తెలుస్తూ ఉంటాయి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, జాగ్రత్తగా గమనించండి. ఇది ఊరికనే సరదాగా చెప్పుకొని గడిపేసేటటువంటి రోజులు కాదు. ఏదో వాక్యం చెప్పారు, మనం విన్నాము, చాలే అని అనుకొని వెళ్ళిపోయేటటువంటి రోజులు కాదు. మనము కడవరి దినాల్లో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం అనేటటువంటి విషయాన్ని గమనించండి. ఎలా చెప్తున్నారండి మనం చివరి దినాలలో ఉన్నాము అని, కడవరి దినాలలో ఉన్నాము అని ఎలా చెప్పగలము అంటే, నా ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి. ఒక కంపెనీ ఏదైనా ఒక వస్తువుని తయారు చేసినప్పుడు, ఆ వస్తువును తయారు చేసేటప్పుడు ఆ వస్తువు ఏ రోజున తయారు చేయబడింది, ఆ వస్తువు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ దాని మీద రాస్తారు. అలాగే ఆ వస్తువు ఎంతకాలము పనిచేస్తుంది అనే దాని ఎక్స్పైరీ డేట్ను కూడా రాస్తారు. అలాగే దేవుడు చూసినట్లయితే ఈ సృష్టిని సృజించినప్పుడు ఈ సృష్టి ఎంతకాలము ఉండాలి, ఈ సృష్టి ఎంతకాలము తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది అనే విషయాలను కూడా ప్రభువు ఆయన తన లేఖన భాగాల యందు రాసి ఉంచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే, దేవుడు మొట్టమొదటిగా సృజించినటువంటి సృష్టిని మనము ఆలోచన చేసినట్లయితే దానిలో నుండి అనేకమైనటువంటి విషయాలు మనకి బోధపడతాయి. ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి. దేవుడైనటువంటి యెహోవా ఈ సృష్టిని 7 దినముల్లో చేశారు. 6 దినముల్లో సృష్టిని సృజించి, ఈ భూమి ఆకాశములను, సముద్రమును, సమస్తమును సృజించి, దాని అందరి సమస్త జీవులను సృజించి, మనిషిని తన పోలికలో సృజించి, ఆయన 7వ దినమున విశ్రాంతిని తీసుకొని వారమునకు 7 దినములు అనేటటువంటి నియమమును, కాల నియమమును ఏర్పాటు చేసినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. వీటి నుంచే మనము కొన్ని సంగతులను తెలుసుకోవాలి. దేవుడు ఈ సృష్టిని సృజించినప్పుడు, ఈ భూమి అంతటినీ కూడా సృజించినప్పుడే ఆయన ఈ భూమి యొక్క ఎక్స్పైరీ డేట్ను కూడా ఆయన రాసి ఉంచినట్లుగా మనం గమనించగలం. ఆత్మీయంగా ఆలోచించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం పరిశీలించినప్పుడు ప్రతి విషయాన్ని దేవుడు తేటతెల్లము చేస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని దృష్టిలో చూసినట్లయితే ఒక దినము 1000 సంవత్సరాలకు సమానము అని పేతురు రాసినటువంటి పత్రికలో రాయబడుతూ ఉంది. దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలకు సమానము అంటే, దేవుడు ఈ సృష్టిని 6 దినముల్లో చేసి 7వ దినమున విశ్రాంతిని తీసుకోవడం, వారము అంటే 7 రోజులు అనే కాల ప్రమాణాన్ని నిర్ణయించడం ఏమిటి అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ దాంట్లోనే, అలాగే ఈ భూమి ఎక్స్పైరీ కాబోయేటటువంటి కాలం కూడా దానిలోనే దేవుడు నిర్ణయించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎలా చెప్పగలము అంటే,
నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు 6 దినముల్లో సృష్టిని చేసి మనిషితో చెప్తూ ఉన్నాడు, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము అని లేఖనము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవుడు మనిషికి కేటాయించినది 6 దినములు. 7వ దినము విశ్రాంతి దినము, అది దేవునికి సంబంధించినది అని చెప్పబడినటువంటి రీతిగా ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క రోజు దేవుని దృష్టికి 1000 సంవత్సరములు. కాబట్టి 6 దినములు ఇంటూ 1000 వేసుకుంటే 6000 సంవత్సరములు దేవుడు మనిషి ఈ భూమి మీద జీవించడానికి, మనిషి ఈ భూమిని పరిపాలించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కాలముగా మనం గమనించవచ్చు. అంటే దేవుడు ఈ సృష్టిని తయారు చేసినటువంటి ప్రారంభము నుంచి కూడా 6000 సంవత్సరాలు మనిషి ఈ భూమిని పరిపాలించడానికి, ఈ భూమి మీద ఆధిపత్యము చెలాయించడానికి, అధికారాన్ని చెలాయించడానికి దేవుడు అధికారమును ఏర్పాటు చేశారు. 7వ దినము దేవుని దినము, అది విశ్రాంతి దినము. ఆ ఒక్కరోజు 1000 సంవత్సరాలతో సమానం. అది దేవుడు భూమి మీద పరిపాలించబోయేటటువంటి 1000 ఏండ్ల పాలనకు సాదృశ్యం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలేను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే 6 దినములు అనగా ఒక్క దినము దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు అయితే, 6 దినములు అనగా దేవుని దృష్టిలో 6000 సంవత్సరములు. ఈ 6000 సంవత్సరములు దేవుడు మనిషి ఈ భూమిని పరిపాలించడానికి అధికారం ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక రోజు ఎవరి కొరకు ప్రత్యేకించబడిందంటే దేవుని కొరకు ప్రత్యేకించబడింది, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రత్యేకించబడింది. ఈ విశ్రాంతి దినమునకు సమానమైనటువంటి ఒక్కరోజు, అది దేనికి సమానము అంటే 1000 సంవత్సరములకు సమానము. 1000 సంవత్సరములు అది చూసినట్లయితే భూమి మీద దేవుడు 1000 ఏండ్ల పాలన చేయడానికి సాదృశ్యమై ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి దీనిని బట్టి భూమి అంతమయ్యేటటువంటి సమయము ఎప్పుడు, దేవుని రాకడ ఎప్పుడు సంభవించబోతుంది అనే విషయాలను మనం పరిశీలించినట్లయితే జాగ్రత్తగా గమనించండి. దేవుడు భూమి మీద మనిషి తన అధికారమును చేయుట కొరకు, దేవుడు ఈ భూమిని పరిపాలించడానికి మనిషికి ఇచ్చినటువంటి అవకాశము 6 దినములు. 6 దినములు అనగా 6000 సంవత్సరములు. కాబట్టి 6000 సంవత్సరములు ఎప్పటి నుంచి ప్రారంభమైనవి అంటే ఆదాము పుట్టిన రోజు నుంచి, ఆదాము దేవుని చేత తయారు చేయబడినటువంటి రోజు నుంచి ఆ యొక్క 6000 సంవత్సరాల ప్రారంభము జరిగినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. మరి ఈ 6000 సంవత్సరాలు ఎప్పుడు ముగిసిపోతాయి అనే విషయాన్ని గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆదాము నుంచి నోవాహుకు 1000 సంవత్సరములు జరిగినాయి. అంటే మొట్టమొదటిగా చూసినట్లయితే ఆదాము దగ్గర నుంచి నోవాహు వరకు 1000 సంవత్సరాలు గడిచిపోయినాయి. నోవాహు కాలము నుంచి అబ్రహాము వరకు చూసినట్లయితే 1000 సంవత్సరములు గడిచినాయి. అబ్రహాము నుంచి దావీదు వరకు చూసినట్లయితే 1000 సంవత్సరాలు గడిచినాయి. దావీదు నుంచి యేసుక్రీస్తు వారు పుట్టడానికి ఇంకొక 1000 సంవత్సరములు జరిగినాయి. అనగా ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు పుట్టడానికి 4000 సంవత్సరములు జరిగినట్లుగా మనం గమనించగలం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరొకసారి ఈ విషయాన్ని నేను మీకు వివరిస్తూ ఉన్నాను. ఆదాము నుంచి నోవాహు వరకు జరిగినటువంటి కాలము 1000 సంవత్సరములు. మొట్టమొదటి 1000 సంవత్సరములు ఆదాము నుంచి అబ్రహాము నోవాహు వరకు చూసినట్లయితే 1000 సంవత్సరాలు గడిచని. నోవాహు నుంచి అబ్రహాము వరకు గమనించినట్లయితే మరొక 1000 సంవత్సరాలు గడిచని. అబ్రహాము నుంచి దావీదునకు మరొక 1000 సంవత్సరములు గడిచని. దావీదు నుంచి యేసుక్రీస్తు వారు ఆయన జన్మించేటటువంటి సమయానికి మరొక 1000 సంవత్సరములు గడిచని. అనగా 4000 సంవత్సరములు గడిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం.
అంటే ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించేటటువంటి సమయానికి 4000 సంవత్సరాలు గడిచిపోయినాయి. అంటే దేవుడు ఈ మనిషి భూమిని పరిపాలించడానికి ఇచ్చినటువంటి 6000 సంవత్సరాల్లో 4000 సంవత్సరములు యేసుక్రీస్తు వారు పుట్టే నాటికి అయిపోయినాయి. అనగా 4 రోజులు పూర్తయినాయి. తర్వాత యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాలాన్ని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు జన్మించినటువంటి తర్వాత క్రీస్తు శకములో 1 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాలము 2025 సంవత్సరములు. 25 సంవత్సరాలను మనం పక్కన పెట్టుకుంటే జరిగినటువంటి కాలము ఎంత అంటే, యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత 2000 సంవత్సరాలు గడిచినాయి. అంటే మొత్తము ఎంతకాలం జరిగిందంటే 6000 సంవత్సరాలు జరిగినాయి. ఇవి దేవుడు మనిషి ఈ భూమిని పరిపాలించడానికి ఇచ్చినటువంటి కాలము. ఆ కాలము 6000 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఎప్పటికి పూర్తి అయింది అంటే 2000 సంవత్సరానికి పూర్తి అయింది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి, పాత నిబంధన కాలంలో చూసినట్లయితే ఆదాము దగ్గర నుంచి నోవాహుకు 1000 సంవత్సరములు, నోవాహు నుంచి అబ్రహాముకి 1000 సంవత్సరములు, అబ్రహాము వద్ద నుంచి దావీదు వరకు 1000 సంవత్సరములు, అలాగే దావీదు నుంచి యేసుక్రీస్తు వారు పుట్టడానికి ఇంకొక 1000 సంవత్సరములు. పాత నిబంధన కాలంలో 4000 సంవత్సరాలు గడిచిపోయినాయి. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత, యేసుక్రీస్తు వారి పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాలము 2025 సంవత్సరములు. ఈ 25 సంవత్సరాలను మనం ప్రక్కన పెట్టుకుంటే మిగిలినటువంటి కాలము క్రొత్త నిబంధనల కాలంలో 2000 సంవత్సరములు గడిచినాయి. పాత నిబంధన కాలంలో 4000 సంవత్సరములు, కొత్త నిబంధన కాలంలో ఇంకొక 2000 సంవత్సరములు గడిచిపోయినాయి. అనగా మొత్తము 6000 సంవత్సరములు దేవుడు మనిషి ఈ భూమిని పరిపాలించడానికి ఇచ్చినటువంటి కాలము ముగిసిపోయింది. అందుకే 2000 సంవత్సరములో చూసినట్లయితే చాలా మంది ప్రెడిక్ట్ చేశారు. ఏమని ప్రెడిక్ట్ చేశారంటే 2000 సంవత్సరములో భూమి అంతమైపోయిద్ది అని చెప్పి ప్రెడిక్షన్స్ చెప్పారు. చాలా మంది లేఖనాలు ఇలా నెరవేర్చబడితే దేవుడు ఈ భూమిని పరిపాలించడానికి మనిషికి దేవుడు ఇచ్చినటువంటి 6000 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి అనుకుని చాలా మంది భయపడిపోయి దేవుని రాకడ వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ నా ప్రియమైనటువంటి వారలారా, నేటి వరకును దేవుని రాకడ సంభవించలేదు. కారణం ఏమిటి అని మనం గమనించినట్లయితే, దేవుడు చూసినట్లయితే ఈ 6000 సంవత్సరాలకును, అదేవిధంగా దేవుడు 1000 ఏళ్ల పాలన చేయడానికి మధ్యన కొంత కాలాన్ని ఆయన ఏం చేశారంటే, అంతటను అందరూ మారుమనస్సు పొందాలని దేవుడు తన దయ చొప్పున, దేవుడు తన కృప చొప్పున మరికొంత కాలాన్ని పొడిగించారు. ఈ పొడిగించబడినటువంటి కాలాన్ని కృపాకాలము అంటారు. అనగా 2000 సంవత్సరానికి ఏం ముగిసిపోయింది అంటే, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి 6000 సంవత్సరాల కాలము ముగిసిపోయింది. ఈ 6000 అయిపోయిన తర్వాత, అనగా 2001వ సంవత్సరం నుంచి ఇప్పుడు చూసినట్లయితే 2025 గడిచిపోయి 26లోనికి వచ్చాము. ఈ 26 సంవత్సరములో కూడా దేవుడు ఏం చేశారంటే, తన కృప చొప్పున, దయ చొప్పున ఏం చేశారంటే దీన్ని ఎక్స్ట్రా పొడిగించారు. అందుకే 2001 నుంచి ప్రారంభమైనటువంటి కాలాన్ని కృపాకాలము అని అంటారు. ప్రస్తుతము మనము కృపాకాలములో ఉన్నాము. అంటే దేవుడు చెప్పారు, మొదటే చెప్పారు, ఏమని చెప్పారు? 6 దినములు కష్టపడి నీ పని అంతయు చేయవలేను అని చెప్పారు. కాబట్టి 6 దినములు అనగా దేవుని దృష్టిలో 1 దినము 1000 సంవత్సరములు అయితే, 6 దినములు అనగా 6000 సంవత్సరాలు. ఈ 6000 సంవత్సరములు మనిషి భూమిని పరిపాలించడానికి అధికారము ఉంటుంది. అయితే 6000 సంవత్సరములు గడిచిపోయిన తర్వాత ఏం జరగాలి అంటే 7వ దినము ప్రారంభం అవ్వాలి. 7వ దినము అనగా అది విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినము ఒక్కరోజు 1000 ఏండ్లకు సమానము. ఈ 1000 ఏండ్లు అనేటటువంటిది దేనికి సాదృశ్యము అంటే, దేవుడు భూమి మీద పరిపాలించబోయేటటువంటి 1000 ఏండ్ల పాలనకు సాదృశ్యం. మిలీనియం, 1000 ఏండ్లు దేవుడు భూమి మీద పరిపాలించబోతూ ఉన్నారు. ఆ 1000 ఏండ్లకు సాదృశ్యము. అయితే 1000 ఏండ్ల పాలన ప్రారంభం అవ్వడానికి ముందు, అదేవిధంగా 6000 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత, ఈ రెండింటికి మధ్యలో
దేవుడు ఒక కాలాన్ని దేవుడు తన కృప చొప్పున విడిచిపెట్టాడు. అది పరిగణలోనికి ఉండదు, అది లెక్కలోనికి ఉండదు. దేవుడు ఉచితంగా మనుషుల కొరకు ఉచితముగా ఇచ్చినటువంటి కాలము, ఆ కాలమును ఏమంటారంటే కృపాకాలము అంటారు. అనగా 2001 నుంచి ప్రారంభమైనటువంటి కాలము నుంచి ఈ 2026వ సంవత్సరం వరకు జరుగుతూ ఉన్నటువంటి ఈ కాలం అంతా కూడా ఏమంటారు అంటే కృపాకాలము అంటారు. ఈ కృపాకాలము గ్రేస్ పీరియడ్ ఎందుకు ఇవ్వబడింది అంటే అంతటను అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు ఇంకా తన సంకల్పము చొప్పున మనుషుల కొరకు ఏం చేశారంటే కొంత సమయాన్ని ఆయన విడిచిపెట్టడం జరిగింది. ఇది లెక్కలోనికి రానిది, పరిగణలోనికి రానిది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ గ్రేస్ పీరియడ్ ఎంతకాలం ఉంటుంది అని ఆలోచించినట్లయితే 2001 నుంచి ప్రారంభమయ్యి ఇప్పటికీ 2026 అనగా 26 సంవత్సరములు దేవుడు ఉచితముగా మనందరికీ కృపాకాలమును ఏర్పాటు చేశారు. అది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే 6000 సంవత్సరాల వరకు మనిషికి అధికారం ఇచ్చినప్పటికీ కూడా మనిషికి భూమిని పరిపాలించడానికి దేవుడు ఇచ్చినటువంటి టైం అయిపోయిన తర్వాత మనిషి రక్షించబడడం కొరకు మనిషి చూసినట్లయితే రక్షణ పొందుటకు ఇచ్చినటువంటి దేవుడు అధికారిక సమయము 6000 సంవత్సరములు పూర్తి అయిపోయినాయి. ఎప్పటికి పూర్తి అయ్యింది అంటే 2000 సంవత్సరానికి పూర్తి అయ్యింది. ఈ 2000 సంవత్సరానికి 6000 కంప్లీట్ అయిపోయినాయి. 6000 సంవత్సరాలు సంపూర్తి అయిన తర్వాత జరిగేటటువంటి ఈ కాలమంతా కూడా కృపాకాలము. ఈ కృపాకాలంలో దేవుడు ఇంకా కొంచెం దయతలచి ప్రభువా, ఈ సంవత్సరమైనా మారు మనస్సు పొందాలి, ఈ సంవత్సరమైనా సరే నీవు రక్షించబడాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవుడు మన ఎడల తన వాత్సల్యతను చూపిస్తూ మన ఎడల ఆయన ఏం చేశారంటే కృపను విస్తరింపచేస్తూ మనము రక్షించబడుటకు ఇంకనూ కృపాకాలాన్ని ఆయన ఇచ్చారు. అంటే మనిషికి ఇచ్చినటువంటి 6000 సంవత్సరాలే కాకుండా దేవుడు పరిపాలించబోయేటటువంటి ఈ 1000 సంవత్సరాల 1000 ఏళ్ల పాలన ప్రారంభం అవ్వడానికి ముందుగా దేవుడు ఇంకొంచెము కాలాన్ని దేవుడు తన కృప చేత ఆయన దయచేసినట్లుగా చూడగలుగుతున్నాం. అయితే ఇప్పటికీ 26 సంవత్సరాలు గడిచిపోయినాయి. కృపాకాలము కరిగిపోతుంది, కృపాకాలము తరిగిపోతూ ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అనేది మనము చెప్పటం కష్టం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన పెద్దవాళ్ళ తరంలో చూసినట్లయితే 10వ తరగతి చూసినట్లయితే దాన్ని SSLC అనేవాళ్ళు. వాళ్ళు ఆనాటి కాలంలో 10వ తరగతి పాస్ అయ్యారు అంటేనే ఆ ఊరిలో చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. పలానా వాళ్ళ అబ్బాయి చూసినట్లయితే పలానా వాళ్ళ అమ్మాయి పాస్ అయ్యారు అని చెప్పుకునేవాళ్ళు. ఆ రోజుల్లో 35 మార్కులు రావడానికి కూడా చాలా కష్టపడేటటువంటి వాళ్ళు. ఆ సమయంలో 35 మార్కులు కూడా రాలేక 32 మార్కులు 33 మార్కులకి ఫెయిల్ అయ్యేటటువంటి వాళ్ళు. ఆ సమయంలో తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినప్పుడు గవర్నమెంట్ ఏం చేసేది అంటే ఒక 2 మార్కులు 3 మార్కులు 4 మార్కులు లేదా 5 మార్కులు కలిపి ఏం చేసేవాళ్ళు అంటే బార్డర్లో ఎవరైతే ఉన్నారో ఆ బార్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు పాస్ అయ్యేలాగిన ఒక 3-4 మార్కుల్ని కలిపేవాళ్ళు. వాటిని గ్రేస్ మార్క్స్ అంటారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ గ్రేస్ మార్క్స్ ఎందుకు కలపబడుతున్నాయి అంటే అనేకమైనటువంటి మంది ఫెయిల్ అవుతూ ఉన్నారు. చాలామంది ఇంకా తప్పిపోయి ఉన్నారు. వారు పాస్ అవ్వాలి అంటే ఇంకొక 2-3 మార్కులు కలిపితే చాలామంది పాస్ అవుతూ ఉంటారు. అంటే చాలామంది బార్డర్ దగ్గరికి వస్తున్నారు కానీ వారు పాస్ అవ్వట్లేదు, వారు అక్కడే ఆగిపోతూ ఉన్నారు. అలాగే భక్తి జీవితంలో వెనకబడికిపోయి ఎవరైతే ఇంకా దేవుని రక్షణ పొందలేక ఉన్నారో వారందరినీ కూడా రక్షించుట కొరకు ప్రభువు తన దయా సంకల్పము చొప్పున దేవుడు మనిషికి ఇచ్చినటువంటి 6000 సంవత్సరములు పూర్తి అయినప్పటికీ కూడా ఇంకను అంతటను అందరూ మారు మనస్సు పొందాలని ప్రభువారు ఏం చేశారంటే ఇంకొంచెము కాలాన్ని పొడిగించారు, మన కొరకు పొడిగించారు. ఈ పొడిగించినటువంటి కాలమే కృపాకాలము. ఈ కృపాకాలం ఇంకా 100 సంవత్సరాలు ఉంటుందా
అంటే వందల సంవత్సరాలు ఉండదు, కానీ అది చాలా వేళ్ల మీద లెక్క పెట్టేటటువంటి సంవత్సరాలుగా మాత్రమే ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి. ఇప్పటికీ కృపాకాలంలో 25 సంవత్సరాలు అయిపోయి 26వ సంవత్సరంలోకి వచ్చాము. దేవుడు ఇంకా 10 ఏళ్ళు ఇస్తాడా, 20 ఏళ్ళు ఇస్తాడా, లేకపోతే 5 ఏళ్ళే ఇస్తాడా, 1 సంవత్సరమే ఇస్తాడా అనే విషయం మనకు తెలియదు, కానీ కృపాకాలం మాత్రం చాలా వరకు తరిగిపోయింది. ఇప్పటికైనా ఈ సత్యాన్ని, ఈ విషయాన్ని గ్రహించి కృపాకాలము ముగిసిపోతే మనము రక్షణ పొందడానికి అవకాశము లేదు అనేటటువంటి విషయాన్ని గమనించి ఇప్పటికైనా నీ జీవితాన్ని సరిచేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు చివరి పిలుపును నీకు ఇస్తూ ఉన్నారు. ఇది పరిశుద్ధాత్మ దేవుని చివరి పిలుపు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును తీసుకొని పోవడానికి తన పిల్లలందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ఒక ఉదాహరణ గమనించినట్లయితే, ఆకాశము నుంచి గ్రద్ద కోడి పిల్లల్ని తన్నుకొని వెళ్ళడానికి అది కిందకి దిగి వస్తూ ఉన్నటువంటి సమయంలో తల్లి కోడి ఏం చేస్తూ ఉందంటే ఆ యొక్క నోటితో శబ్దాలు చేస్తూ ఉంటుంది. తన పిల్లలందరినీ వచ్చి తన రెక్కల కింద చేరమని ఏం చేస్తూ ఉందంటే అరుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏ పిల్లలైతే వచ్చి తన రెక్కల కింద, తన బాహువుల కింద చేరతాయో ఆ పిల్లలన్నీ కూడా క్షేమముగా ఉంటాయి. కానీ ఏ పిల్లలైతే తల్లి రెక్కల కింద చేరకుండా నిర్లక్ష్యముగా ఉంటాయో అవన్నీ కూడా గ్రద్ద చేత తన్నుకొని పోబడతాయి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు సాతాను అనేటటువంటి గ్రద్ద నిన్ను తన్నుకొని పోవడానికి వాడు వేచి చూస్తూ ఉన్నాడు. అపవాది గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, నీవు నశించిపోవడం ఇష్టం లేదు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నీతో పాటు జీవించాలని, దేవునితో పాటు నీవు ఆయన ఉండేటటువంటి ప్రదేశంలో నివాసము చేయాలని ఆయన నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే నిన్ను విడిచిపెట్టలేదు. 6000 సంవత్సరాలు అవగానే దేవుడు తన రాకడని తీసుకొని రాలేదు, కానీ ఇంకా నువ్వు మారు మనస్సు పొందాలని, ఇంకా నువ్వు రక్షణ పొందితే అనేక మంది ఆయన పిల్లలుగా మార్చబడాలని, అనేక మందిని మరణము నుంచి తప్పించాలని చెప్పి ప్రభువారు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ రోజుకి కూడా చేతులు చాపుతూ ఉన్నాడు. దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క స్వరాన్ని గమనించు, ప్రభు యొక్క పిలుపుని గమనించు. నీవు ఈనాడే నీకు రక్షణ దినము, నేడే రక్షణ దినము. ఈ రక్షణ దినము రోజునే నీవు మారు మనసు పొంది నీ పాపములను ఒప్పుకున్నట్లయితే, నీ అతిక్రమములను విడిచిపెట్టినట్లయితే దేవుని రాకడ ఏ సమయంలో వచ్చినా సరే కూడా నీవు రక్షించబడతావు. దేవుని రాజ్యానికి నువ్వు వెళ్తావు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు. ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే కూడా నేను ఆదరిస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నా. ఎంత ఘోర పాపినైనా సరే కూడా ఆయన చారదీసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన త్రోసివేసేటటువంటి దేవుడు కాదు. ఎవరినైనా చేర్చుకునేటటువంటి దేవుడు. ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ప్రభు ఇప్పుడే నిన్ను రమ్ము అని పిలుస్తున్నాడు. వస్తావా ప్రభువు చెంతకు? ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే నీవు ఇప్పటివరకు ఎలాంటి జీవితాన్ని జీవించినా సరే నీ జీవితాన్ని ఆయన నూతనముగా మార్చబోతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితానికి రక్షణ దయచేయబోతూ ఉన్నాడు. ఆయన యుగ యుగాలు తనతో పాటు ఉండడానికి, నిన్ను తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మనిషికి ఈ భూమిని పరిపాలించడానికి ఇచ్చినటువంటి కాలము ఏదైతే ఉందో 6000 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 4000 సంవత్సరాలు ఆదాము నుంచి మొదలుపెట్టి యేసుక్రీస్తు వరకు కూడా గమనించినట్లయితే 4000 సంవత్సరాలు పాత నిబంధనలో పూర్తయినాయి. యేసుక్రీస్తు వారి నుంచి నేటికి చూసినట్లయితే 2026 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఈ 26 సంవత్సరాలను పక్కన పెడితే 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత క్రొత్త నిబంధన కాలంలో జరిగిపోయినాయి. అంటే 4000 + 2000 6000 సంవత్సరాలు గడిచిపోయినాయి. అక్కడికి దేవుడు మనిషికి ఇచ్చినటువంటి అధికారంతో కూడినటువంటి రోజులన్నీ, సంవత్సరములన్నీ పూర్తి అయిపోయినాయి. 2001 నుంచే ప్రారంభమైనటువంటి
కాలమంతా కూడా కృపాకాలము. ఈ కృపాకాలము దేవుడు జాలి తలిచి దయ తలిచి నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలము. నువ్వు గ్రహించినట్లయితే ఈ కృపాకాలము ముగిసిపోకముందే నువ్వు రక్షణ పొందితే దేవుని రాకడలో ఎత్తబడతావు. ఒకవేళ దేవుడు కృపాకాలాన్ని ఇంతవరకు చాలు అని క్లోజ్ చేస్తే, ఈరోజే ప్రభు రాకడ వస్తే నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా, విడవబడే గుంపులో ఉంటావా? ఆలోచన చేయి. దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును చివరి పిలుపు పిలుస్తూ ఉన్నారు. ఈ కడవరి పిలుపు, కడవరి గడియలలో ప్రభు పిలుస్తూ ఉన్నటువంటి పిలుపును నువ్వు అంగీకరించినట్లయితే నీవు ధన్యుడవు. ఎందుకంటే లేఖనము రాయబడుతూ ఉంది, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఇప్పటి వరకు నువ్వు చివరుండి ఉండవచ్చు, కానీ నీవు గనక ఇప్పుడు ప్రభువుని అంగీకరించినట్లయితే నీవే మొదటివాడిగా ప్రభు రాజ్యంలోనికి చేరబోతూ ఉన్నావు అనే విషయాన్ని గమనించండి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ 6000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 2001 నుంచి 2026 ఇప్పుడు జరుగుతున్న కాలమంతా కూడా కృపాకాలము ముగిసిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే మధ్యాకాశానికి వెళ్తారు. మధ్యాకాశములో చూసినట్లయితే 7 ఏండ్లు పెండ్లి విందు జరుగుతుంది. 7 ఏండ్లు పెండ్లి విందు జరిగిద్ది. అంటే 6000 సంవత్సరాలు ఒక కాలము మనిషికి ఇచ్చినటువంటి కాలము అయితే, ఆ తర్వాత కొంతకాలము కృపాకాలము జరుగుతుంది. ఆ కృపాకాలము ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు, కానీ అది ఎక్కువ కాలం ఉండదు. ఇప్పటికే 26 సంవత్సరాలు అయిపోయినాయి. అది ఇక 4 సంవత్సరాలు ఉంటుందా, 2 ఏళ్ళు ఉంటుందా, 3 ఏళ్ళు ఉంటుందా, సంవత్సరం ఉంటుందా, ఈ రోజు ఉంటుందా అనేది మనం చెప్పలేం. కానీ దేవుని దయ ఉన్నంత వరకు కూడా కృపాకాలము జరిగిద్ది. కానీ అది సంవత్సరాల తరబడి మాత్రం లేదు. దేవుని రాకడ దగ్గరగా ఉంది. ఈ కృపాకాలము ముగిసిపోయిన తర్వాత సంఘము ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడిన తర్వాత ఇంకా 1000 ఏండ్ల పాలన ప్రారంభం అవడానికి దేవుడు ఒక 7 సంవత్సరాలను ప్రత్యేకముగా ఉంచారు. ఈ 7 సంవత్సరాలు ఏమిటి అని మనం గమనించినట్లయితే, 7 ఏండ్లు మధ్యాకాశములో పెండ్లి విందు జరగబోతూ ఉంది. గొర్రెపిల్ల మహోత్సవం జరగబోతూ ఉంది. పైన 7 ఏండ్లు మధ్యాకాశములో విందు జరగబోతూ ఉంటే, భూమి మీద అదే 7 సంవత్సరాల కాలము శ్రమల కాలము 3.5 సంవత్సరాలు, మహాశ్రమల కాలము 3.5 సంవత్సరములు జరగబోతూ ఉంది. ఈ 7 ఏండ్లు చూసినట్లయితే మహాశ్రమలు సంభవిస్తాయి అని తన లేఖనము ద్వారా తెలియచేస్తున్నారు. భయంకరమైనటువంటి తెగుళ్ళు వస్తాయి, భయంకరమైనటువంటి కరువులు వస్తాయి, భయంకరమైనటువంటి యుద్ధాలు వస్తాయి. తాగడానికి నీరు ఉండదు, నీరు చేదుగా మారిపోతుంది, నీరు రక్తముగా మారిపోతుంది, తినడానికి ఆహారము లేక చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసినటువంటి సమయము. సంఘమా, ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నారు. నీవు సంఘముతో ఎత్తబడి ఉంటే, సార్వత్రిక సంఘముగా మధ్యాకాశములోనికి వెళ్ళి ఉంటే, పెండ్లి విందులో 7 ఏండ్లు మధ్యాకాశములో దేవునితో పాటు విందు చేసుకుంటూ ఉంటావు. ఒకవేళ నీవు గనక విడవబడితే ఈ భూమి మీద ఉన్నటువంటి 7 సంవత్సరములు ఎంతో భయంకరంగా ఉంటుంది. ఆ 7 సంవత్సరములు ఎలా ఉంటుంది అంటే, లేఖనములో రాయబడుతూ ఉంది. ఏమని రాయబడుతుందంటే, ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు గాని వారికి మరణము కూడా దొరకదు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. చాలా మంది చనిపోవడానికి భయపడతారు, కానీ శ్రమల కాలంలో చూసినట్లయితే సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద మిగిలి ఉన్నటువంటి ప్రజలు, అమ్మో ఈ శ్రమలు మనం పడలేము, మనం చచ్చిపోదాం, నేను చచ్చిపోతాను అని చెప్పి మరణాన్ని వెతుకుతారంట. కానీ మరణము వారికి దొరకదు అని రాయబడుతూ ఉంది. అంటే ఈ భూమి మీద చచ్చిపోవడానికి కూడా అవకాశం ఉండదు, కానీ బ్రతికే ఉంటారు. బ్రతికి ఉండి నరకమును అనుభవిస్తూ ఉంటారు. అందుకే నీవు ఈ శ్రమలను తప్పించుకోవాలంటే, శ్రమల కాలము నుండి తప్పించుకోవాలి అంటే నీవు సార్వత్రిక సంఘముగా ఎత్తబడాలి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, చాలామంది అంటూ ఉంటారు, సంఘము శ్రమలకు ముందు ఎత్తబడిద్దా, శ్రమల తర్వాత ఎత్తబడిద్దా అంటే, దేవుడు తన వధువు సంఘమును శ్రమలలో విడిచిపెట్టడు.
ఏ యజమానుడు, ఏ భర్త తన భార్యను శ్రమలలో విడిచిపెట్టడు గాని వాటన్నిటి నుంచి తప్పించుకొని తీసుకొని వెళ్తాడు. ప్రభువు తన యొక్క సంఘమును, తన యొక్క వధువును, తన పెండ్లి కుమార్తెను శ్రమల కాలానికి ముందుగానే తీసుకొని ఆయన మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. మధ్యాకాశములో సంఘమంతా కూడా దేవునితో విందు చేసుకుంటూ ఉంటుంది. 7 ఏండ్లు విందు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో భూమి మీద 7 ఏండ్లు శ్రమల కాలము, మహాశ్రమల కాలము జరుగుతుంది. ఆ మహాశ్రమల కాలములో మహాభయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ 7 ఏండ్లు క్రీస్తు విరోధి భూమి మీద పరిపాలన చేస్తాడు. నొసటి మీద, చేతి మీద చూసినట్లయితే తన ముద్రను 666 అనేటటువంటి ముద్రను ముద్రిస్తారు. కాబట్టి ఎవరికైతే ఈ ముద్ర వేయబడుతుందో ఇక వారు రక్షించబడడానికి అవకాశం అనేదే లేదు అనే విషయాన్ని కూడా గమనించండి. కాబట్టి సంఘము ఎత్తబడే నాటి సమయానికి చూసినట్లయితే 666 ముద్ర వేయబడదు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి. దేవుడు తన ప్రజల మీద సాతాను ముద్రని వేయనివ్వకుండానే సంఘాన్ని తీసుకొని మధ్యాకాశానికి వెళ్తారు. తర్వాత భూమి మీద సాతాను ముద్ర ముద్రించబడటం జరుగుతుంది. ప్రజల యొక్క నొసటి మీద, నుదుటి మీద, కుడి చేతి మీద ఏం చేస్తాడంటే అపవాది తన ముద్రను వేస్తాడు. తన పేరును కానీ, తన సంఖ్యను కానీ, 666 అనేటటువంటి సంఖ్యను కానీ వేస్తాడు. కాబట్టి వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనము మారు మనస్సు పొంది, రక్షణ పొంది, సంఘము ఎత్తబడే నాటికి సంఘంతో పాటు మనం కూడా వెళ్ళిపోవాలి తప్పనిచ్చి తర్వాత చూద్దాములే అని వాయిదా వేస్తే, ఒకవేళ ఈ రాత్రే ప్రభు వస్తే, ఈ రాత్రే ప్రభు సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతే, మనము భూమి మీద విడవబడితే మన పరిస్థితి ఏమిటి ఆలోచన చేయండి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ 7 ఏండ్లు సంఘము మధ్యాకాశములో పెండ్లి విందు చేసుకుంటుంది. అదే 7 సంవత్సరాలు భూమి మీద మిగిలిపోయినటువంటి వారు మహాశ్రమలను అనుభవిస్తారు. ఈ 7 ఏండ్లు గడిచిపోయిన తర్వాత దేవుడు మరలా సంఘమును మధ్యాకాశము నుండి తీసుకొని ఎక్కడికి వస్తారు అంటే భూమి మీదకి తీసుకొని వస్తారు. భూమి మీదకి తీసుకొని వచ్చి ఆ యొక్క వారము అనేటటువంటి కాల ప్రమాణంలో 6 రోజులు అయిపోయినాయి, మనిషి కొరకు ఇచ్చింది. తర్వాత కృపాకాలం కూడా దేవుడు మనుషుల కొరకు తన దయా సంకల్పం చొప్పున ఏర్పాటు చేశాడు. అవి కూడా పూర్తయిపోతాయి. తర్వాత ఒక 7 సంవత్సరములు పెండ్లి విందు కోసము, అదేవిధంగా భూమి మీద మహాశ్రమల కోసము దేవుడు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా కౌంట్ ఉండవు. తర్వాత దేవుడు సంఘాన్ని తీసుకొని మధ్యాకాశము నుంచి భూమి మీదకి వస్తారు. వచ్చేటప్పుడు ఎవరిని తీసుకొని వస్తారు అంటే చనిపోయి లేపబడినటువంటి పరిశుద్ధులైనటువంటి వారు, అలాగే బ్రతికి ఉండి దేవుని రాకడ సమయంలో ఎత్తబడి భూమి మీదకి వచ్చేటటువంటి వారు, ఇలా సార్వత్రిక సంఘముగా మొత్తము అందరూ కూడా పరిశుద్ధులందరూ కూడా ఎక్కడికి వస్తారు అంటే భూమి మీదకి వస్తారు. భూమి మీదకి వచ్చిన తర్వాత వారు 1000 ఏండ్ల పాటు దేవునితో పాటు ఈ భూమి మీద రాజ్యమును చేస్తారు. దేవుడు భూమి మీద విశ్రాంతి దినం అయినటువంటి ఒక్కరోజు ఏదైతే ఉందో ఆ ఒక్కరోజుకు సమానమైనటువంటి 1000 సంవత్సరాలు దేవుడు భూమి మీద పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఆ 1000 ఏండ్ల పాలన జరిగిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే తుది తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్ జరుగుతుంది. తర్వాత దానికి ముందు కొన్ని యుద్ధాలు కూడా జరగబోతూ ఉంటాయి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభు చిత్తమైతే ఆ విషయాలను మరొక సమయంలో మనము నేర్చుకుందాము. ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే దేవుని రాకడ ఎంత దూరంగా ఉంది అని మీరు ఇప్పుడు అడగాల్సినటువంటి అవసరత లేదు. దేవుడు మనిషి ఈ భూమిని పరిపాలించడానికి ఇచ్చిన 6000 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకా లేదు. ప్రభు ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంది. 2001 నుంచి ఈ 2026 సంవత్సరం వరకు జరుగుతున్న కాలం అంతా కూడా కృప, దేవుడి దయ, దేవుడి భిక్ష. దేవుడు ఇంకా భిక్ష పెడితే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు లేకపోతే ఆయన ఇష్టం ఉండొచ్చు.
ఒకవేళ చాలు చాలు ఇంతటితో క్లోజ్ చేసేద్దాం అని దేవుడు అనుకుంటే, దేవుడు ఇక దయ చూపించకుండా ఇక చాలు జడ్జిమెంట్ చేసేద్దాం అని అనుకుంటే కృపాకాలము ముగిసిపోయింది. కృపాకాలం ముగిసిపోయింది అంటే మరుక్షణంలో దేవుని రాకడ మధ్యాకాశములో సంభవిస్తుంది. ఇక తర్వాత జరిగేటటువంటిది పైన మధ్యాకాశంలో పెండ్లి విందు, కింద భూమి మీద ఏం జరుగుతుందంటే శ్రమల కాలం జరగబోతుంది. శ్రమల కాలంలో ఉంటావా, లేకపోతే ఈ శ్రమలను తప్పించుకొని మధ్యాకాశంలోనికి వెళ్తావా? నిర్ణయము నీదే. ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి. ఒకవేళ నువ్వు మధ్యాకాశానికి వెళ్ళావు అనుకోండి, మరలా వస్తావు. ఎక్కడికి వస్తావు? మరలా భూమి మీదకి వచ్చి 1000 ఏండ్లు దేవునితో పాటు ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేయబోతూ ఉన్నాము. దేవుని రాజ్య పరిపాలనలో, 1000 ఏండ్ల పాలనలో, మిలీనియంలో మీ అందరూ కూడా, మనమందరము కూడా దేవునితో పాటు ఆ పరిపాలనలో పాల్గొని, 1000 ఏండ్ల పాలనలో పాల్గొని మనము దేవునితో సంతోషంగా ఉండాలని, మరలా మనం పరలోక రాజ్యానికి చేరుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని, మన కుటుంబాలని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మనల్ని, మన కుటుంబాలని రక్షించి ఆయన తన రాజ్యానికి మనల్ని వారసులుగా చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.